హరి ఓం నమః. ఆది దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి శివపార్వతులకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ సద్గురుదేవుడు వెంకటకోటి అయ్యంద్ర వారు, ఎల్లయ్యనాయన గారు, పెద్దలు, భక్తులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సత్సంగం మనం ప్రతి నెల పెట్టుకునే కార్యక్రమం పేరు సత్సంగం. సత్సంగం అంటే ఏమిటి? సత్య ప్రకటన. ఏదైతే ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి మాటలు అవి ఒక గ్రంథంగా మనకు గ్రంథాలన్నీ ఇట్లా వచ్చినాయి. సత్సంగం అంటే ఆ యొక్క సత్య ప్రకటన ఏదైతే మనం చేస్తా ఉంటామో ఆ చేసేవన్నీ లోకంలో ఇక్కడ కూర్చొని చెప్పే మాటలన్నీ జరుగుతాయి, కానీ మనం వాటిని అంతగా గుర్తించం. అలాంటి సత్య ప్రకటన వల్ల మనం ఒక గురుమాతగా కూర్చొని వినటం వల్ల మానసిక రుగ్మతులన్నీ తొలుగుతాయి. నీలో మానసికంగా ఎన్నో సంశయాలు, సందేహాలు అనేక రకాలుగా మనకు గూడు పెట్టుకొని ఉంటుంది మనసు అంతా. అవన్నీ కూడా తొలుగుతాయి అని చెప్పి పెద్దలు మహాత్ములు చెప్పుగా మనం వింటున్నాం. మనం సత్సంగాల్లో పాల్గొంటే మనం సత్సంగానికి మీరందరూ కూడా చాలా ఏకాగ్రత అవసరం. ఆ ఏకాగ్రతతో కూర్చొని ఏక దృష్టితో ఇంకా ఉంటే మన గురుగారు చెప్పేవాళ్ళు, ఒక గంట సేపు సత్సంగం చెప్తే నువ్వు ఇంటి దగ్గర నుంచి నీకు ఒక వారం రోజుల నుంచి ఉన్నటువంటి సంశయాలు, సందేహాలన్నీ మనసులో పెట్టుకొని వస్తే, గురుగారు నీకు అడుగుదామని వస్తే, నువ్వు గంట సేపు సత్సంగం అయిపోయిన తర్వాత అందరూ ఎవరు కూడా ఏం అడగాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరెవరికి ఏం కావాలో వాళ్ళ సంశయాలు అన్నిటికీ సందేహాలు తీరుతాయి అంట. అందుకని ఆ యొక్క మరి సత్సంగం అనేది అంత గొప్పదని చెప్పి మనకి మహాత్ములు మనకి తెలియజేయడం జరిగింది. సత్సంగం వేరు, ప్రవచనం వేరు, మీటింగులు వేరు, ఇట్లా మనకు అనేక రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ సత్సంగం అనేది మాత్రం ఎందుకంటే ఇది లైవ్, ఎప్పటికప్పుడు నీకేదో పాతి దాచిపెట్టుకొని చెప్పే సద్ది పదాలు కాదు. ప్రవచన రూపంలో మన కథల రూపంలో మన రామాయణం, భారతం వాటిని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి మంచి చెడులు అంతా వివరించేదంతా ప్రవచన రూపంలో అందబడుతుంది మనకి. కానీ సత్సంగం అనేది తక్కువ మంది కూర్చొని గురుమోహత దాన్ని ఎంతో ఏకాగ్రతతో వింటా ఉంటే అవన్నీ కూడా గురువులో ఏమున్నాయో, ఇప్పుడు ఈ మనకు పెద్ద లోటాలో నీళ్లు కనుక చిన్న లోటాలో పోస్తే ఏమవుతుంది? అదే నీరు మారింది, చెమ్ము మారింది. అట్లా ఈ గురువు ద్వారా కూడా ఆ శిష్యునిలోకి అది ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించినటువంటి వ్యక్తులు ఎంతోమంది కావటానికి కారణం ఏమిటంటే సత్సంగాల వల్ల మానవుడు తన యొక్క ఉనికిని తాను తెలుసుకోగలడు. మనిషిగా నుంచి మానవుడి నుంచి మానవోత్తముడుగా, మహాత్ముడుగా పరమాత్మ స్థానాన్ని అలంకరించాలయా అని మహాత్ముల యొక్క వారి పరితపన అంతా కూడా. కనీసం మనం ఈ మనిషిగా కూడా జీవించట్లేదని మళ్ళీ మహాత్ములు, జ్ఞానులు చెప్పే మాట. ఎందుకంటే మనుషులు అనేక రకమైనటువంటి రాక్షస గుణాలు, పశుపక్షాది గుణాదులు రకరకాలుగా ఉన్నాడు. మానవుడు అంటే అసలు ఏదో మానవుడు పుట్టింది ఏదో తినటానికి, తాగటానికి, అనేక రకమైన సుఖలాలసలు పొందటానికే కానీ అన్నట్టుగా మానవుడికి బ్రతకటమే ఒక ఏదో ఘనకార్యమైన బ్రతుకులాగా బ్రతుకుతున్నాడు. కానీ మానవ జన్మ యొక్క పరమార్థం తెలుసుకోవట్లేదు అనేది మహాత్ములు చెప్పే మాట. అవన్నీ తెలుసుకోవాలంటే ఇట్లాంటి సత్సంగ కార్యక్రమాల్లో మనం చాలా ఏకాగ్రతతో, గురువుగారు చెప్పినట్టు నమ్మికతో, చాలా విశ్వాసంతో అవన్నీ వినాలి. దాన్ని శ్రవణాదులు అంటారు. అంటే శ్రద్ధగా వినటం, విన్నదాన్ని అందులో ఎంతవరకు నిజం, ఏమై ఉన్నది అని పదే మనం మననం చేసుకోవాలి. మననం చేసుకున్న తర్వాత జల్లెడేత్వాన్ని మననం చేస్తే అందులో తెలిసిద్ది నీకు అన్ని మంచి చెడులన్నీ. తెలిసిన తర్వాత అందులో నుంచి కొన్ని పదాలను తీసుకొని మన జీవితంలోకి అంటే జీర్ణం చేసుకోవాలి, అనువాదం. అలా అనువదించుకొని మన జీవితం అదిగా మారి చేస్తూ ఉంటే ఈ జీవితం దాని యొక్క పరమార్థ తత్వాన్ని అది పొందగలిగిద్ది. మనం ఒకప్పుడు చిన్నగార్లపాడు అంటే మీ అందరికీ తెలుసు, చిన్నగార్లపాడు, కరాలపాడు ఈ గ్రామాల పేర్లు వింటేనే ఒక రకంగా భయం. అట్లాంటి భయమైనటువంటి గ్రామంలో నుంచి ఈ చిన్నగార్లపాడులో మరి మన అర్చక స్వామి వారి యొక్క కుటుంబం వల్ల మన దేవాలయ వ్యవస్థ అంతా ఎంత బ్రహ్మాండంగా బాగుపడిందో మనందరం చూస్తున్నాం. మన ఎల్లయ్యనాయన గురువు గారి వల్ల ఇక్కడ ఎంతోమంది శిష్యులకు మంత్రోపదేశం అయితేనేమి, వినపోతే అవసరమైతే కొట్టినట్టుగా ఒక మాట చెప్పడం అయితేనే బ్రహ్మాండంగా దారిలో పెట్టి ఇవాళ ఈ నడి రోడ్డు మీద మనం ఒక 50 మందిని కూర్చోగలిగినామంటే ఎంత అదృష్టం. ఇట్లాంటి ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనిషి అనేవాళ్ళు ఎవరు ఏమీ కారు. ఒకప్పుడు చిన్నగార్లపాడు ఇదే చిన్నగార్లపాడు, ఇవాళ చిన్నగార్లపాడు అదే చిన్నగార్లపాడు. ఒకప్పుడు చిన్నగార్లపాడు అంటే పొద్దుగుతే రావడానికి భయం. ఇవాళ ఇంత దైవికమైనటువంటి వాతావరణాన్ని చక్కగా చేసుకొని
చక్కగా మరి అంజి అని వెంకటరామ గారు చక్కగా ఇంతమందికి మనకు సదుపాయాలని సమకూర్చి భక్తులంతా దానికి సహకరించి బ్రహ్మాండమైనటువంటి దైవిక వాతావరణం మనం సమకూర్చుకున్నాం. మన సంస్కృతిని మన సాంప్రదాయాలను మనం పరిరక్షిస్తూ మనం ముందు రానున్న తరాలు కూడా ముందుకు తీసుకుపోయి మంచి మంచి కార్యక్రమాలను అందజేయడానికి. ఎందుకంటే పెద్దలు ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. ఇప్పుడు మనం నడిచేది మనకు తెలియదు, ఈ గురువుగారు నడవటం వల్ల మనం నడుస్తున్నాం. ఈ గురువు గారికి తెలియదు, వాళ్ళ గురువు గారు నడిచిండు, వాళ్ళ గురువు గారు నడిచిండు. ఇది అక్కడి నుంచి మొదలైన సృష్టి ఆది నుంచి మనకి ఈ విధంగా మొదలై ఆ పరంపర అంతా మనకు వస్తూ ఉన్నది. ఈ విధానాన్ని మనం పరిరక్షించాలంటే మనం ఇట్లాంటి దైవికమైనటువంటి వాతావరణాన్ని ఇవన్నీ ఎందుకు చేసుకోవాలంటే, చేసుకోవటం మానవుడు అన్ని జీవులు సుఖాన్వేషణ కోసం సుఖం కోసమే జన్మించినాయి. అయినప్పటికీ మానవుడికి మాత్రమే మంచి చెడు తెలిసే విధానం ఒక మానవ దేహానికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ విచక్షణ జ్ఞానం ద్వారా మానవుడు తను తాను ఉనికి, ఎందుకంటే అన్ని జీవరాశులు చేసే పనే మనం చేస్తున్నాం, మనం కొత్తగా చేసేది ఏం లేదు. అవి పుట్టడం, పెరగటం, మరి గిట్టడం, అవన్నీ అన్ని 84 లక్షల జీవరాశులకు అన్నీ ఉన్నాయి. కానీ మానవుడికి మాత్రమే మంచి చెడులు విచక్షణ జ్ఞానం ఉన్నదని చెప్పి మహాత్ములంతా తెలియజేస్తా ఉన్నారు. అట్లాంటి మానవుడుగా పుట్టి నీ ఉనికి నువ్వు తెలుసుకోకుండా, దైవం గురించి తెలుసుకోకుండా, గురువు గురించి తెలుసుకోకుండా, సంస్కృతి సంప్రదాయం అంటే ఏమిటో తెలియకుండా, అసలు ఏమీ తెలియకుండా పశు లక్షణాలతో జీవిస్తే ఉపయోగం లేదని చెప్పి మన శాస్త్రం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ నీకు తెలియాలంటే ఏం చేయాలి? గురువుని అనుసరించాలి. గురువు మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఏం చెబుతున్నాడో అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. అవన్నీ మనం గ్రహించి అవి మన జీవితంలోకి అనువాదం చేసుకొని మనం జీవించగలిగినట్లయితే మన జీవితం సార్థకత చెందుతుందయ్యా. ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానమే కాదు, భౌతికమైన జీవితం కూడా తీసుకోండి. భార్యాభర్తలు హాయిగా ఉంటాం, మనం సీతారాముల్లాగా ఉండగలుగుతాం, బ్రహ్మాండమైన కుటుంబంగా తీర్చిదిద్దబడతాం. ఆస్తులు ఎంత ఉన్నాయన్నది కాదు, ఉన్న ఆస్తుల్లో మనం సుఖంగా జీవించగలం, ఐకమత్యంగా జీవించగలం, ఇరుగు పరుగు వాళ్ళతో హాయిగా ఉండగలం, అనేక రకమైన మతస్థులతో మనం కలిసి జీవించగలం. అన్ని లక్షణాలు మనకు భౌతికంగా ఇటు ఇహలోకంలోనూ అటు పరలోకంలోనూ మంచి జీవితాన్ని మనం జీవించడానికే మానవ జన్మ వచ్చింది. ఎంతోమందికి ఆదర్శంగా ఉండటం కోసమే. ఎంతోమందిని నీ ఒక్కడే నడవటం కాదు, నీతో పాటు నువ్వు ఒకటి మంచి వ్యక్తి గ్రామంలో తయారైతే ఆ మంచి వ్యక్తి ద్వారా గ్రామం తన వైపు నడవటానికి సంసిద్ధంగా ఉన్నది. అలా నడవాలంటే మనందరం కూడా ఇందులో ఈ కార్యక్రమాలు వీటన్నింటిని మనం చక్కగా చేసుకొని ముందుకు తీసుకుపోవాలి. సమయం మరి నాకు ఎంత ఉందో నాకు తెలియదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం సత్సంగాలు అనేవి చాలా అవసరం. ఆపకుండా మీరు జరిపించండి. వీలున్నంత వరకు అందరం పాల్గొని కార్యక్రమాలను ముందుకు తీసుకుపోదామండి. ఈ కార్యక్రమాన్ని మనకు అందజేసినటువంటి మన ఆంజనేయులు వెంకటరామ గారు, వారి పుణ్య దంపతులకి, అలాగే సహకరించిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన గురువు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.